ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రాధాన్యంగా భావించే జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల పంప్ హౌస్ ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క పరిశీలించి సమీక్షను నిర్వహించారు. దేవాదుల ఎత్తిపోతల పథకం పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 మార్చి నాటికి పూర్తి చేసి సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ఏడాదికి 38 టీఎంసీల నీరు ఎత్తిపోయడం లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ప్రెజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ ప్రస్తుతానికైతే ఆ దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టు పూర్తి 5.57 లక్షల ఎకరాలకు నీరందించి పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్, అదేవిధంగా నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి నీరందించేటువంటి ప్రాజెక్టు. దీన్ని గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ సర్కారు అంచనాలు పెంచుతుంది, కానీ దీని లోపల పని థర్డ్ ఫేజ్ సంబంధించిన పనులు ఏమాత్రం సాఫీగా సాగలేదు. సో దీనిపై దృష్టి సారించినటువంటి రేవంత్ సర్కార్ నిన్న మంత్రుల బృందంతో పర్యవేక్షణ చేయడం జరిగింది. అధికారులతో పాటుగా నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కూడా వాళ్ళు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా టన్నెల్ సిస్టమ్ ఏదైతే రామప్ప లేక్ నుంచి ధర్మసాగర్ లేక్ వరకు ఉన్నటువంటి 57 కిలోమీటర్ల టన్నెల్ సిస్టమ్ ఉంది. దాంతోపాటుగా 194 కిలోమీటర్ల పొడవుతో పైప్ లైన్తో ఏర్పాటు చేయాల్సిన ఫేజ్ 3కి సంబంధించిన పనులు మరో 6 నెలల లోపల పూర్తి చేయాలి. మొత్తంగా 3 ఫేజ్లు, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ద్వారా ఈ దేవాదుల ప్రాజెక్ట్ ఉంటుంది. 3 ఫేజ్లన్నీ కూడా కంప్లీట్ చేసి మార్చి 2026 వరకు సోనియా గాంధీ చేతుల మీద ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధంగా ఉంచాలని చెప్పారు. అయితే ఆ పెరుగుతున్నటువంటి అంచనాలను పెట్టుకొని వాటికి సంబంధించినటువంటి బడ్జెట్ లోపల ఎటువంటి ఇబ్బందులు ఉండవు, మేమంతా బడ్జెట్ రిలీజ్ చేస్తాము, ఎటువంటి ఇబ్బందులు పడదు నిర్మాణ సంస్థలకు కూడా సూచనలు చేస్తూనే నెలవారీగా ఇరిగేషన్ సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు జరపాలి. దీంతో పాటుగా అప్ టు డేట్ పనులు ఎంతవరకు వచ్చాయనే దానిపై కూడా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలంటూ డెడ్ లైన్ కూడా విధించడం జరుగుతుంది. అంటే ఇది కనుక మార్చి 2026 కనుక అది ప్రారంభానికి వస్తే మాత్రం పూర్తిగా 6 లక్షల పైగా ఎకరాలకు అటు గ్రావిటీ కెనాల్స్ ద్వారా అదేవిధంగా స్థిరీకరణ ద్వారా కూడా పంటలకు సస్యమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వేణు.